మరి రే నిన్నే కన్నా బోనం. హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను ఈరోజు శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్కి వచ్చా. లోపలికి రారా. నేనైతే ఇక్కడికి జస్ట్ ఫ్యూ క్లచెస్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవడానికి వచ్చా. బట్ ఇక్కడ ఉన్న వెరైటీస్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లచెస్ చూస్తుంటే మొత్తం తీసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ నాకు అంత సీన్ లేదు. యాక్చువల్లీ నేను ఇక్కడ జస్ట్ 15 ప్రోడక్ట్స్ ఏమో తీసుకున్నా. బట్ ఆ 15 ప్రోడక్ట్స్కి 2 అవర్స్ షాపింగ్ చేశా. నేను తీసుకోవడం కన్నా చూడడమే ఎక్కువ. ఏదో పెద్ద ప్రోడక్ట్స్ బై చేసే వాళ్ళ లెక్క స్పెండ్ చేసా షాప్లో టైమ్. నాకైతే కంటికి కనిపించేవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. బట్ అంత బడ్జెట్ లేదని తెలిసి జస్ట్ నాకు ఏవి కావాలో ఏవి అవసరమో అవే తీసుకున్నా. అసలు నేను ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్తే ఆ ప్రోడక్ట్ తప్ప అన్నీ కొంటా. అది నా టాలెంట్. సీరియస్గా అసలు ఏం కొనడానికి వచ్చాను కూడా మర్చిపోతా. అవసరం లేనివన్నీ కొనేస్తా. బట్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యా దట్ ఏవి వేస్ట్గా బై చేయకూడదని. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ సెక్షన్కి వచ్చాక నా డెసిషనే మారిపోయింది. ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ చూసాం, చాలా బాగుంది. మా మమ్మీని అడిగా లైక్ ఇది తీసుకుంటాను అని. డెసిషన్ మారినంత ఈజీగా మమ్మీ డెసిషన్ అయితే మారదు. మమ్మీ ఒకే ఒక డైలాగ్ కొట్టింది, నాకు అది కావాలి, నాకు అది కావాలి. అసలు ఈ క్లిప్ మన హెయిర్ కన్నా ఇదే పెద్దగా ఉంది. అది చూసి మళ్ళీ ఆడబెట్టేసి వచ్చేసా. లాస్ట్కి ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలే, మమ్మీ వద్దనింది. ఇంకా నాకేం పని లేదని చెప్పి ఏంటంటే చూసుకుంటాను. స్పూన్స్, బౌల్స్ నాకు అవసరం లేని కూడా వెళ్ళి ఎత్తుకొని మరీ చూస్తున్నా. అసలు ఇలా సూపర్ మార్కెట్స్ వస్తే అసలు బోరే కొట్టదు. ఏదో ఒకటి చూసుకుంటూ ఉండిపోవచ్చు. నేనైతే కిడ్స్ జోన్లోనే ఉంటా. ఎక్కువ బొమ్మలు ఉంటే ఆడుకుంటూ ఉంటా. పెద్ద తీసుకొని ఏంలా జస్ట్ చూస్తూ ఉంటా అంతే. మన దగ్గర ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నా సరిపోవు అసలు. ఇలా కొత్తవి ఏమైనా కనిపిస్తే మళ్ళీ కొనాలనిపిస్తుంది. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒకే ఒక థాట్ వస్తుంది, ఒకవేళ చేతిలో ఎత్తుకుంటే కింద పడిపోతే ఏమవుతుందో ఏమో అని. అసలు ఎత్తుకుంటే చాలు మన లోపల ఉన్న ఇంకో పర్సన్ పడే అంటుంది. నాకెందుకో ఈ మధ్య బొమ్మలు చూస్తే ఒకే ఒక బొమ్మ గుర్తొస్తుంది. ఇక్కడ ఈ కృష్ణుడు బొమ్మలు చాలా బాగున్నాయి. అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ మెహందీ కూడా ఉంది. అది చూడంగానే పెట్టుకోవాలనిపించింది. ఎందుకో తెలియదు, ఎప్పుడు చూసినా మెహందీ చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న జుమ్కీస్, ఇయర్ రింగ్స్ అవి చూసా కానీ నాకేం పెద్ద నచ్చలా, సో తీసుకోలే. బట్ ఇక్కడ టాయ్స్ చాలా బాగున్నాయి. టెడ్డీ బేర్స్ అయితే అట్లా చూస్తున్నా తీసుకుందామేమో అని. తీసుకోలే కానీ ఇంకా ఇక్కడ చూడడమే తప్ప తీసుకోవడం ఏం లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ యాక్చువల్లీ. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. సెకండ్ ఫ్లోర్లో ఇలా బాక్సెస్ ఉంటాయి. ఇది నా ఫేవరెట్ జోన్. బికాస్ ఎందుకో తెలియదు, బాక్సెస్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ బాక్స్ తీసుకున్నా, నాకు చాలా నచ్చింది బాక్స్. ఇలాంటి వాటిల్లో జ్యువెలరీ స్టోర్ చేస్తే చాలా రోజులు వస్తాయి. నేనైతే అలానే చేస్తా. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టేవి, అందుకే ఆడే పెట్టేసా. అసలు నాకు అలాంటి వాటికి సంబంధమే లేదు. ఇది కీ చైన్. చూడంగానే ఇంత క్యూట్గా ఉంది అనుకున్నా. ఇంకా నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది షాపింగ్ అని అనుకుంటాను. కిందికి వెళ్తున్నా. అసలు కొనడం కన్నా అసలు చూస్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరే అసలు. అలా మళ్ళీ కిడ్స్ జోన్కి వెళ్ళినా. ఇక్కడ స్లైమ్స్ చూస్తున్నా. నేను చూడడం తప్ప కొనడం ఏమి ఉండదు, జస్ట్ చూస్తా ఏమేమి వెరైటీస్ వచ్చాయని. ఇది యాక్చువల్లీ ఒక మిర్రర్, చాలా క్యూట్గా ఉంది బయట చూసేదానికి. ఓపెన్ చేస్తున్నా, అసలు ఓపెనే కావడంలే. చాలా క్యూట్గా ఉంది. పెద్ద చూసే తప్ప కొనేదిలా, పక్క పెట్టేసి మనసులో ఒకటి అనుకొని వచ్చేసా. యమహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్ నా లౌడాలో టింగ్ డింగ్. అసలు ఇక్కడ డైరీస్ చాలా క్యూట్గా ఉన్నాయి. హ్యాండ్ బుక్స్ అనమాట. అవన్నీ లాక్ సిస్టమ్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చిన్నప్పుడంతా ఇలాంటివన్నీ లేవు, ఇప్పుడే అన్నీ వస్తున్నాయి. అసలు ఇప్పుడు అడిగితే నువ్వేమన్నా చిన్నపిల్లవా అంటారు. అసలు ఏంటి అసలు ఏం అర్థం కాదు. డైరీస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పుడే చూస్తున్నా. అది బాగుంది, నచ్చింది నాకు. బట్ కాస్ట్ చూసి ఆడ పెట్టేసి వచ్చేసా. 200 చేంజ్ అనుకుంటా కాస్ట్. ఇంకా ఈ చిన్న చిన్న సాక్స్లు ఇస్తున్నా చిన్నపిల్లలవి, ఎంత క్యూట్గా ఉన్నాయని. వాటిలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అసలు చిన్నపిల్లల సెక్షన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పెద్ద కొన్నాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూసేసి కిందకి వెళ్తున్నాము.
కిందకంటే గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఇదే ఎంట్రన్స్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూసేదానికి వచ్చాము. ఎంట్రన్స్ దగ్గరే జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి, ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా కిందంతా గ్రాసరీస్. నాకేం సంబంధంలా, మమ్మీ ఏదో తీసుకుంటుంటే చూస్తున్నా. జస్ట్ మ్యాగీ సెక్షన్ తప్ప నాకు ఇంకేం తెలీదు. అసలు నాకైతే మ్యాగీ చూస్తేనే క్రేవింగ్స్ వచ్చాయి మ్యాగీ తినాలని. కౌంటర్ దగ్గర కాస్మెటిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా చూపిస్తాయి ఇప్పుడు. ఇవన్నీ పాప్కార్న్స్ సంథింగ్ ఏదో పౌడర్స్ అనమాట. ఇదంతా కాస్మెటిక్ సెక్షన్. నేనేం తీసుకోవాలా, ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను మమ్మీ. ఆల్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ హోల్సేల్గా చాక్లెట్స్ కూడా అమ్ముతారంట. డ్రై ఫ్రూట్స్ అయితే బాగున్నాయి, మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. ఇంకా ఇది మెయిన్ సెక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 90s కిడ్స్ తినే చాక్లెట్స్ ఉంటాయి. మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది చిన్నప్పుడు ఇవి తినేదాన్ని అని. సో ఇదైతే నేను చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడైతే ఎక్కడ కనపడలా. ఇప్పుడు చూసి షాక్ అయ్యా, ఇది మమ్మీ చిన్నప్పుడు తినేదంట, అందుకు రికార్డ్ చేశా. ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్. మమ్మీ చెప్పేది వాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళంట కమరకట్ట అని. ఇది నా మోస్ట్ ఫేవరెట్ సెక్షన్, కిండర్ జాయ్. ఇది వచ్చి ఎంట్రన్స్లోనే ఉన్నాయి జ్యువెలరీస్. నేనేం తీసుకోలే, అంతగా నచ్చలా నాకు. ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ వేయించుకుంటున్నాం. మా మమ్మీ ఒక లుక్ వేసుకునింది. 50 రూపీస్ రబ్బర్ బ్యాండ్ కోసం వచ్చి 1500 చేసావని. ఇంకా ఇంటికి వచ్చేదారిలో ఒక రోల్ తీసుకొని ఇంటికి వచ్చి తినేసా. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి.